నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, దర్పల్లి, మపాల్, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వరి ధాన్యం కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పంట అకాల వర్షాల వల్ల పూర్తిగా తడిచిపోయి, అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుఫాన్ ప్రభావం వల్ల కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి పంట కోసి అలా కొనుగోలుకు వచ్చినటువంటి సమయంలో పూర్తిగా తడిచిపోయిన ధాన్యం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం, మరి మాయిశ్చర్ లేకుండా మరి నల్లగున్న మొలకలు వచ్చిన గతంలో కొనుగోలు చేశారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశం మీద నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ రేఖ రాయడం కాకుండా నేను అధికారులతో కూడా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ ధాన్యాన్ని మరి ఒక నిజామాబాద్ జిల్లాలోనే కాదు, ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, యావత్ తెలంగాణలో ఈ పరిస్థితి నెలకొన్నది. కాబట్టి వెంటనే ఈ రైతులను ఆదుకోవడానికి